ఏమైంది? ఓ మై గాడ్, ట్రైన్ మిస్ అవుతామా అర్థమైంది. హలో, ప్రజెంట్ అప్డేట్స్ కోసం నా ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఫాలో అవ్వండి. గుడ్ మార్నింగ్. అసలు ఆర్యన్ 2 డేస్లో వెళ్ళిపోతాడు. రోడ్డు మీద నడిస్తేనే ఏం అర్థం కావట్లేదు. అంతా ఏమైంది? బయటకు వెళ్ళి తిందుకు వేరే కదా. టీవీలో నేను ట్రాన్స్లేటర్ వాడుతున్నావా? నీకు ఆ మాత్రం కూడా రాదా? ఏంటో అన్నీ ఏంద్ర అలా గోకుతున్నదాన్ని.印度，ఇండియా. బాబోయ్ ఏంట్రా అతని దగ్గర ఇంత కంపు కొడుతుంది, దారుణంగా కంపు కొడుతుంది. ఎక్కడికి వెళ్ళినా తినాలంటే. వీళ్ళు ఎలా ఉంటున్నారో ఇక్కడ. మనం కోడిలో పారేసినవన్నీ కూడా వీళ్ళు వండుతున్నారు. అవన్నీ చూసాక కూడా పొద్దున్న ఏమైనా తినాలనిపిస్తుంది అసలు. వియత్నాం కూడా సేమ్. వియత్నాం మీద ఇది బెటర్ ఎలా ఉంది, అట్లీస్ట్ నూడిల్స్ దొరుకుతాయి. స్మోకింగ్ రిస్ట్రిక్షన్స్ లేవంటే ఎక్కడ పడితే అక్కడ కాల్చేయచ్చు. కంపు కొడుతుంది, ఎక్కడ తిన్నా కూడా ఆయన కథలు కూర్చొని కాలుస్తున్నారు. అలా ఇంత రైస్ ఇచ్చింది ఏంద్రా? దాంట్లో సగం తీపిచ్చా నేను. అవునా? అదేంటి వేస్ట్ చేస్తామని తీర్చా. ఇక్కడైతే ఎంత? ఇదే వేస్ట్ అయింది. నేను అప్పటికి ఇంకా తీపియచ్చు. చెప్పకుండా సాల్ట్ కాన్సెంట్రేట్ వేయచ్చు. అది అడిగిందని సాల్ట్ వేసుకోమని. సాల్ట్ మళ్ళీ నచ్చిద్దో లేదని తెలియదు. స్టిర్ చేయ ఒకసారి. దీంట్లో ఏముంది స్టిర్ చేయడానికి? సాల్ట్ వేసాడు కొంచెం. వేసావా కొంచెం? ఫ్రైడ్ రైస్ అయితే బాగుందా? కలర్ నీళ్ళు వచ్చి దెబ్బకు. బాగుందనో బాగాలేదనా? బాగుంది, ఇది నంచుకుంటే వేడిగా ఉంది. ఇదేంటి స్పైసీనా? ఫ్రైడ్ రైస్ అయితే చాలా బాగుంది. సోయా సాస్ అయిపోతేనే బాగుంటుంది. అది వేస్తే అదో టేస్ట్ వచ్చింది. నైట్ స్ట్రీట్లో మాత్రం సోయా వేస్తాను. అదేంటి? కలర్ రావడానికి. మాకు నచ్చలేదంటే వద్దంటే. మరీ దరిద్ర కొట్టేది వల్ల ఉన్నారు. పక్కన కూర్చొని స్మోక్ చేస్తున్నారు. ప్రతి దగ్గర స్మోకింగ్ అలౌడ్ అంట. వీళ్ళు మరీ గలీజ్గా డస్ట్బిన్లు పక్కనే పెట్టుకొని తింటున్నారు. చాలా గలీజ్గా అనిపించింది నాకైతే. కంపు మ్యాక్సిమం తినేసేది ఇక్కడైతే. ఫుడ్ అయితే బాగానే ఉంది. చైనీస్ ఫుడ్ ఫేమస్ కదా. మేము ఇక్కడ కున్మింగ్లో అయితే ఎక్కువ తిరగలేదు. సో ఫెంగువాంగ్ అని ఒక ఏన్షియంట్ విలేజ్ ఉందంట, అక్కడికి వెళ్తున్నాం ఇవాళ. సో ఇప్పుడు మాకు ట్రైన్ ఉంది. ఆ ట్రైన్ ఎక్కడానికి కూడా ఇంకో ట్రైన్ తీసుకొని వెళ్ళాలంట, కొంచెం దూరం, 5 hours. ఈ కాన్సెప్ట్ చాలా బాగుంది. పవర్ బ్యాంక్స్ ఎక్కడ పడితే అక్కడ దొరుకుతాయి. మన ఇండియాలో కూడా ఉంటే బాగుంది కదా ఇది. మనము సైకిల్ అద్దెకి తీసుకొని ఉంటే బాగుండు ఒకసారేనా.
వీళ్ళ టాయిలెట్స్లో వాటర్ లేదు, పేపర్ టవల్ లేదు. మన టిష్యూ మనమే క్యారీ చేయాలంట. ఈసారి నుంచి ఒక ప్యాకెట్ పాకెట్లో పెట్టుకుని ఉండడం బెటర్. చాలా పెద్దది రైల్వే స్టేషన్. ఎంతమంది వెయిట్ చేస్తున్నారు, గోల గోలగా ఉంది. బీచ్ అట్ నుంచి పే చేయాలా? ఎంత? 70 రూపీస్. వెయిటింగ్ చైర్స్ అంత రిలాక్సింగ్ ఉంటే ఇంకేమి. పాస్పోర్ట్ స్కాన్ అవుతుందా? నా పాస్పోర్ట్ స్కాన్ అవ్వట్లేదు. గీతలు పడిపోయాము. ఇప్పుడు ప్రతిదానికి పాస్పోర్ట్ చూపించాలంటే పాస్పోర్ట్ మెల్ల వేసుకునే ఆప్షన్ తీసుకోవడం బెటర్. ట్రైన్లు మాత్రం భలే ఉన్నాయి. లగేజ్ ఇక్కడ పెట్టడం బెటర్ కదా. ఇది చావు కబురు చల్లగా చెప్తున్నాను. సీట్ లేదంటే నించునే కదంట. లక్కీకి ఇది ఓన్లీ 20 minutes. దీంట్లో కింద దిగుతున్నాయి. ఓ బ్యారియర్స్.根据铁路安全管理条例规定，凡是在动车组列车上吸烟的，由公安机关责令改正。మేము మళ్ళీ గంట తర్వాత ఇంకో ట్రైన్ ఎక్కాలి. దారుణంగా. పాస్పోర్ట్ మాత్రం 10 సార్లు తీసి ఇచ్చినా. అంత ముందుగా ట్రైన్ ఎక్కాలన్నా పాస్పోర్ట్ స్కాన్ చేయాలి, ట్రైన్ దిగాలన్నా పాస్పోర్ట్ స్కాన్ చేయాలి. ఇంత ముందుగా ఇప్పుడైతే మా ఇద్దరికి సీట్లు ఉన్నాయి. ఇందాక సీట్ లేకపోయినా సీట్లో కూర్చొని వచ్చాం. ఇదేందో కొత్త పేరు కనిపెట్టాడు, బోటిల్ అంట. ఏ బుక్ ఈ బుక్ లావోస్లోనే ఫినిష్ చేద్దాం అనుకోని 75 పెద్ద బుక్ 75% అయింది. 360 పేజీలు ఆల్మోస్ట్, అంతకన్నా ఎక్కువ అనుకుంటున్నాను. ఇలా ట్రైన్ సిస్టమ్ అయితే చాలా బాగుంది. ట్రైన్ ఇక్కడ గేట్లలో వచ్చి రావాలి. మనోళ్ళు అయితే గేట్లు బద్దలు కొట్టుకొని వస్తారు. ఇండియా ఈజ్ నాట్ ఫర్ బిగినర్స్. 4.5 hours ట్రైన్ అంటే ఇక్కడి నుంచి కున్మింగ్ నుంచి ఫెంగ్ వ్యాంగ్. ఫోటోల్లో అయితే బాగుంది, మరి వెళ్ళాక ఎలా ఉంటుందో తెలియదు.
నేను పాస్పోర్ట్ ఇన్నిసార్లు తీస్తే ఎక్కడో దగ్గర వదిలేస్తా పక్క. అయితే కష్టం చాలా. ఇక్కడ ఫోన్లో అయితే ఒక క్యాబ్ కూడా పని చేయట్లేదు. VPN మాట్లాడితే కనెక్ట్ చేసుకోవాలి, అది కనెక్ట్ అయి ఉన్నా పని చేయట్లేదు. కానీ పీస్ఫుల్గా ఉంది. మళ్ళీ ఇంకో ట్రైన్ మారాలి. రోజంతా ట్రైన్లోనే ఉన్నాం పొద్దున్న నుంచి, ఇంకా చిరాకు వచ్చింది. ట్రైన్లో నూడిల్స్ చేసుకోవడానికి హాట్ వాటర్. బాబు దిగ్గానే ఇలా స్మోక్ చేస్తున్నాడు మా బాబు. అవునా, బుర్రపాడు చేయను అసలు. దరిద్ర కొట్టోళ్ళు లైట్గా అందరూ స్మోక్ చేసేస్తున్నారు, ఏదో మిస్ అయిపోయినట్టు. వాడెవడో హాస్టల్ లాబీలో తింటూ మధ్యలో దగ్గు వచ్చిందని అని పక్కన ఉమ్ము వచ్చేసాడు. దగ్గాక దెబ్బకి నరాలు కట్ అయిపోయాడు చూసి. ఏంద్రా బాబు జనం ఇలా ఉన్నారు. ఎక్కడికి వెళ్ళినా కిందనంతా సిగరెట్ తాగేసినవి, ఎక్కడ పడితే అక్కడ. వీళ్ళకి అసలు ప్లేసే లేదు, జనాలు మరీ గలీజుకున్నారు. రైల్వే స్టేషన్ అంతా సిగరెట్ పొగతో నిండిపోయింది, కంపు కంపు.
మాది ఇంకో ట్రైన్ వెంటనే ఉంది, అందుకే అంత కంగారుగా వెళ్తుంది. చైనా చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంది, కానీ మాట్లాడితే సబ్వే రావడం వల్ల, అదే సబ్ కాదు, మాట్లాడితే అండర్ గ్రౌండ్లోంచి వెళ్ళటం వల్ల నేను ఎక్కువ వీడియోస్ తీయలేకపోయాను. చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఇన్ని ట్రైన్లు ఎక్కితే నేను చైనా నుంచి వచ్చేలోపు పాస్పోర్ట్ చిరిగిపోతుంది. చూడడానికి అయితే క్యూట్గా ఉంది, ఇదేంటో తెచ్చాడు తినడానికి. బాబోయ్ బాగానే ఉంది, ఆకలి వేస్తుంది గట్టిగా. పొద్దునుంచి ఒక ఫ్రైడ్ రైస్ తిన్నాం. ఏమైంది? ఓ మై గాడ్, ట్రైన్ మిస్ అవుతామా అర్థమైంది. ట్రైన్ ఆల్రెడీ వచ్చింది అనుకున్నట్టున్నారు. మమ్మీ ట్రైన్ అయితే మిస్ అవ్వలే. ఏం కాలుస్తారా ఇల్లు, ఎక్కడ పడితే అక్కడ. అదే 4 అటు వెళ్తున్నా, లగేజ్ చైనాలో ఉన్న ట్రైన్లన్నీ ట్రై చేసినట్టుంది. ఆడి జుట్టు ఏమో పిచ్చుకులు పీకుతున్నట్టుంది. ఫైనలీ మేము వచ్చాం. దాని సూట్ కేసు అంత క్యూట్గా ఉందో, చిన్ని చిన్ని సూట్ కేసులు ఇవి. కిందికి వెళ్ళేది ఉంటుందంటవా? వీళ్ళు ట్రైన్ చాలా బాగున్నాయి, కానీ బై మిస్టేక్ ట్రైన్లో ఉండిపోతే సంకనాకాలి. ఇంకంతే పని. వావ్, ఇదే మనం వెళ్ళబోయే విలేజ్. భలే ఉంటుంది. ఇన్నిసార్లు పాస్పోర్ట్ నేను ఎయిర్పోర్ట్లో కూడా తీయలే. ఏం చెప్తుందిరా అది? ఏంటది? డిస్కౌంట్ టికెటా? ఇంకెక్కడికి మళ్ళీ? అదెంతకీ బస్ అనౌన్స్ చేస్తున్నా? ఎంత? 您到了终点站之后，在手机再导航过去找你的酒店。 మళ్ళీ ట్రైన్ ఎక్కాలని మాత్రం చెప్పగలరా బాబు? ఏంటి? టికెట్స్, బస్ టికెట్స్. బస్ ఉందా ఇక్కడ నుంచి? 这个二维码就是你们上车要用的。对，坐2号。我们住在那儿。坐车的话，从这里一直往前走，直走，直走走到头，从这里走。అలవాట్లో ఈడితో కూడా మైక్ వేసుకొని మాట్లాడుతున్నది, పక్కన ఉన్నతో కూడా. అమ్మా తీసింది మైక్, దానికి అర్థమైపోయింది. దానికి అర్థమైపోయింది. ఎక్కడ తీసుకెళ్తుందిరా? టౌన్ దగ్గరికి వదిలేసి అక్కడి నుంచి మనం దారి చూస్తాం. అది వస్తుందా మనతో? ఇంత ఘనం జర్నీ నేను ఎక్కడా చేయలేదు.
మాత్రం ఎంత లైటింగ్ పెట్టరు మరి ఇన్ని టీవీలా. ఇక్కడ నుంచి మళ్ళీ 12 కిలోమీటర్స్ అంట. రాత్రి 9:30 అయింది మేము వాటికి వెళ్ళినట్టే. చాలా అమ్మా దాని నోట్లేదు నాకు కుక్కేయాలనిపిస్తుంది నాకు అరుస్తుంటే. బస్సు కూడా దిగైపోయాం. టోటల్ 5000 అయింది మాకు. 3 ట్రైన్లు మారి ఒక బస్సు మారి వచ్చాము. ఇక్కడి నుంచి 700 మీటర్స్ అంట నడవాలంటున్నాడు ఇప్పుడు. సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి.